హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం నరాల బలహీనతల్ని తగ్గించి నపుంసకత్వాన్ని పూర్తిగా తగ్గించి అదేవిధంగా మగతనాన్ని మూడింతలు చేసే ఒక సులువైన అతి అద్భుతమైనటువంటి చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. ఇది చాలా రెడీమేడ్ చిట్కా, అంటే మార్కెట్లో దొరికేటువంటి ఒక రెడీమేడ్ చిట్కా అండి. సో ఈ చిట్కా ఎలాంటి వాళ్ళు ఉపయోగించాలి, ఏ సమస్యలు బాధపడుతున్న వాళ్ళు ఉపయోగించాలి అనేది ఇక్కడ తెలుసుకుందాం. సహజంగా నరాల బలహీనతలు, సో రతి పట్ల ఆసక్తి తగ్గిపోవడం కానీ, రతి చేయాలన్న ఆసక్తి లేకపోవడం కానివ్వండి, లేదా బాడీ సహకరించకపోవడం, లేదా మధ్యలో మెత్తబడిపోవడము, మొదటి నుంచే లేదంటే మెత్తగా ఉండడము, హార్డ్ కాకపోవడము, ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళు కానివ్వండి, లేదా ఇంపార్టెన్సీ అంటే నపుంసకత్వ ఛాయలు అంటే ఎక్కువగా ఆసక్తి లేకుండా దూరంగా ఉండే వాళ్ళు కానివ్వండి, ఇలాంటి వాళ్లకు ఎవరైనా సరే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్తో బాధపడుతున్న వారికి ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చిట్కానే కాకపోతే ఇది రెడీమేడ్గా కూడా మనకు లభిస్తుంది. దీనికి కావాల్సిందల్లా కేవలం సోయా చిక్కుడు పాలు. సోయా చిక్కుడు పాలు ఎక్కడ దొరుకుతాయి సార్ అని మళ్ళీ చాలా మంది కూడా డౌట్ వస్తుంది. సోయా చిక్కుడు పాలు ఇప్పుడు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. అవి మనం రెగ్యులర్గా తాగే పాలలాగానే తీసుకోవాలి. అయితే దీన్ని ఎలా వాడాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ సోయా చిక్కుడు పాలను ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు ఒక గ్లాసు పాలలో ఒక చెంచాడు తేనె, ఒక అర చెంచాడు కండ చక్కెర కలుపుకొని తాగి పడుకోవాలి. ఈ సోయా చిక్కుడు పాలు అనేది నరాల బలహీనతను తగ్గించడానికి, శరీరానికి ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇది సహజంగా ఏ వయసు సుమారుగా 15 సంవత్సరాల పైబడిన వాళ్ళ నుంచి 80 సంవత్సరాల వరకు అందరూ దీన్ని స్త్రీ పురుషులు కూడా వాడుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి నష్టము, ఎలాంటి సమస్యలు ఉండవు. ఇప్పుడు ఇవి మార్కెట్లో రెడీమేడ్గా అందుబాటులో ఉన్నాయి. మన ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాటిని రెగ్యులర్గా వాడుకోవచ్చు. సిటీలో ఉన్న వాళ్ళకైతే మరింత దగ్గరలోనే ఈజీగా అవైలబుల్గా కూడా ఉంటాయి. కాబట్టి ఈ సోయా చిక్కుడు పాలను ప్రతిరోజు కనుక అట్లీస్ట్ మీరు ఒక చిన్న టీ గ్లాసుల్లో ఒక హనీ తోటి ఖచ్చితంగా తేనె యాడ్ చేయాలండి. తేనె యాడ్ చేయకుండా తీసుకోకూడదు. తేనె యాడ్ చేయండి. ఒకవేళ మీకు ఇంకా స్వీట్నెస్ తక్కువగా ఉంది ఇంకా అనుకుంటే కొద్దిగా కండ చక్కెర నాట్ మస్ట్, కంపల్సరీగా వేసుకోవాలని రూల్ ఏం లేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని పాలు ఆ పాలలో కనుక కలుపుకొని తాగుతున్నట్లయితే ఇది నపుంసకత్వాన్ని తగ్గించడమే కాకుండా శరీరానికి మంచి పటుత్వాన్ని అందించడానికి, అదేవిధంగా మెదడుకు కూడా మంచి బలాన్ని అందించడానికి, హార్మోన్స్ని డెవలప్ చేయడానికి ఈ సోయా చిక్కుడు పాలు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి వాట్ ఈస్ ద బెనిఫిట్స్ ఆఫ్ సోయా చిక్కుడు మిల్క్ అనేసి. సో ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది. ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కూడా. ఎందుకంటే నేను కొంతమంది సజెస్ట్ చేశాను, చాలా మంది కూడా రిజల్ట్ అయితే కనబడుతుంది సార్ అంటున్నారు. కానీ నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్పినట్టుగానే ఈ వీడియోలో కూడా చెప్తున్నాను, సమస్యలు స్టార్టింగ్లో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. అండ్ ఇలాంటి చిట్కాలు వాడే సందర్భాల్లో ఫుడ్ పథ్యం అనేది చాలా అవసరం. దీనికి ఎస్పెషల్గా పులుపు కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, డ్రింకింగ్, స్మోకింగ్, పొగాకు ఉత్పత్తులు కానివ్వండి, ఇలాంటివి అన్నీ కూడా పూర్తిగా మానేయాలి. ప్యూర్ వెజ్గా తీసుకుంటేనే ఇది ఇలాంటి చాలా అద్భుతమైన ఫలితాలను మనకు అందిస్తాయి. ఒకవేళ సమస్య చాలా క్రిటికల్గా ఉంది, సమస్య చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాము అనుకుంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. దీని కొరకు మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాట్ వైద్యం ఛానల్ అందిస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కింద డిస్క్రిప్షన్లో మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.